ద్వారా వేసుకున్న మాత్రకు మన శరీరంలో ఎక్కడ సమస్య ఉందో ఎలా తెలుస్తుంది? ఈ ప్రశ్న మీకు ఉంటే అసలు మాత్ర ఎలా పనిచేస్తుందో వివరంగా తెలుసుకోండి. సోషల్ మీడియాలో ఒక ప్రశ్న తెగ వైరల్ అవుతుంది. మనం వేసుకున్న టాబ్లెట్కు ఏ పార్ట్ దగ్గరికి వెళ్ళి పనిచేయాలో ఎలా తెలుస్తుంది అనేదే ప్రశ్న. దీనికి జవాబులు భలే గమ్మత్తుగాను ఇస్తున్నారు కొందరు. దాని తయారీదారు టాబ్లెట్ చెవిలో మాత్రం చెప్పి పంపిస్తారని ఒకరు కామెంట్ చేస్తే, లోపలికి వెళ్ళాక టాబ్లెట్ గూగుల్ మ్యాప్స్ ఆన్ చేసుకుంటుందని ఇంకొకరు, టాబ్లెట్లో అంతర్గతంగా రూట్ మ్యాప్ ఫిక్స్ చేస్తారని మరికొందరు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. అసలు నిజంగానే మనం వేసుకున్న టాబ్లెట్ లోపలికి వెళ్ళాక ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలని మాత్రం చాలామంది అనుకుంటున్నారు. ఆరోగ్య సమస్యకు ఇచ్చిన మాత్రలు, మందులు, టానిక్ నోటి ద్వారానే శరీరం లోపలికి చేరతాయి. ఆహారం తీసుకుంటే అది ఎలా ప్రయాణిస్తుందో మందు కూడా అంతే జీర్ణాశయంలోకి చేరుకుంటుంది. అక్కడ విచ్ఛిన్నమైన జీర్ణమైన మందులు రక్తంలోకి కలుస్తాయి. ఈ రక్తం చిన్న ప్రేగుల నుంచి హెపాటిక్ పోర్టల్ మెయిన్ అనే నాళం ద్వారా కాలేయానికి చేరుతుంది. కాలేయంలో శుద్ధి చేసిన రక్తమే శరీరంలోని అన్ని భాగాలకు సరఫరా అవుతుంది. కాలేయంలో ఈ టాబ్లెట్ తాలూకు సమ్మేళనాలు కూడా మరింత విచ్ఛిన్నం అవుతాయి. అవి మళ్ళీ రక్త ప్రసరణలోకి చేరతాయి. ఇలా మందులు ఉన్న రక్తమే శరీరంలోని అన్ని భాగాలకు, కణజాలాలకు ప్రవహిస్తుంది. దాంతో మందు కూడా ప్రతి భాగానికి చేరుకుంటుంది. అయితే వెళ్ళిన ప్రతి చోట ఈ మందు ప్రభావం చూపదు. మన శరీరంలో ప్రోటీన్ అణువులు ఉంటాయి. ఇవి కణాల ఉపరితలం మీద, కణాల లోపల కూడా రకరకాల ఆకారాల్లో విభిన్నంగా ఉంటాయి. ఇవే గ్రాహకాలు లేదా రిసెప్టర్లు. మనం వేసుకున్న మందును గ్రహించేది ఇవే. మందులో ఉండే రసాయనాలు కొన్ని రకాల రిసెప్టర్లకు మాత్రమే అతుక్కునేలా తయారు చేస్తారు. అంటే రిసెప్టర్ కేవలం దానికి నప్పే రసాయనాన్ని మాత్రమే గ్రహిస్తుంది అన్నమాట. శరీరం అంతటా మందు అన్ని భాగాల్లోకి ప్రవహించినా కూడా సమస్యకు సంబంధించిన గ్రాహకాలు ఎక్కడుంటే అక్కడ ఎక్కువగా పనిచేస్తుంది. దాని ప్రభావం సూయిస్తుంది. మందు సరైన మోతాదులో వేసుకుంటేనే ప్రభావం సరిగ్గా ఉంటుంది. వైద్యులు సూచించిన దానికన్నా తక్కువ డోసేజ్ వాడితే రిసెప్టర్లకు మందు అందదు. ఎక్కువగా తీసుకుంటే అవసరం లేని కణాల మీద కూడా పనిచేసి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కాబట్టి టాబ్లెట్ పనిచేయాలంటే సరైన మోతాదులో మర్చిపోకుండా వాడాలి.